బ్రేకింగ్ న్యూస్ ప్రభుత్వ పాఠశాలలో మాజీ సీఎం కేసీఆర్ బర్త్డే వేడుకలు జరిపి పిల్లలతో కేసీఆర్ కు జేజేలు పలికించిన హెడ్ మాస్టర్ పై చర్యలు తీసుకున్నారు ఉన్నతాధికారులు. ఈ మేరకు హెడ్ మాస్టర్ ప్రభాకర్ రావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు రంగారెడ్డి డీఈఓ. హైదరాబాద్ సరూర్ నగర్ మండలం నందవనం కాలనీలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో నిన్న కేసీఆర్ జన్మదిన వేడుకలు జరిగాయి. మాజీ కార్పొరేటర్ పద్మానాయక ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. అయితే స్కూల్ హెడ్ మాస్టర్ ప్రభాకర్ రావు వెలమ కులస్తుడు కావడంతోనే ఈ కార్యక్రమం నిర్వహించినట్టు సమాచారం. దీంతో వివాదం చెలరేగింది. ప్రభుత్వ పాఠశాలలో రాజకీయ నాయకుల జన్మదిన వేడుకలు జరపడం, విద్యార్థులతో జేజేలు కొట్టించడంపై పలువురు ప్రశ్నించారు. దీంతో ఉన్నతాధికారులు హెడ్ మాస్టర్ పై చర్యలు చేపట్టారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో పాటు ఇటు స్టూడెంట్స్ అందరూ కూడా గత మాజీ సీఎం కేసీఆర్ కు జేజేలు పలికించడం, అసలు హెడ్ మాస్టర్ గా ఆయన ఇలా ఎందుకు చేశారు? అప్డేట్స్ ఏంటి? కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా అస్సినాపురంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడు నేతృత్వంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు జరిపారు. ఆ జన్మదిన వేడుకల్లో కేసీఆర్ కి జేజేలు కొడుతూ నినాదాలు కూడా అక్కడ ఉన్నటువంటి మాజీ కార్పొరేటర్ కూడా చేయించడం జరిగింది. దీనిపైన విద్యాశాఖ అధికారులకి ఫిర్యాదులు వెళ్లడంతోనే దానిపై విచారించి ప్రభాకర్ రావు కేసీఆర్ జన్మదిన వేడుకలు జరిపిన వీడియోలను పరిశీలించి ఆ తర్వాత ఆయనని ఈ రోజు సస్పెండ్ చేయడం జరిగింది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అక్కడ జన్మదిన వేడుకలు చేసి అదే విధంగా కేసీఆర్ కి జై అంటూ కూడా చిన్నపిల్లలతో స్కూల్ కు వచ్చే విద్యార్థులతోని నినాదాలు చేయించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనని సస్పెండ్ చేయడం జరిగింది. అయితే దీనిపైన వివరణ ఇవ్వాలంటూ కూడా ప్రభాకర్ రావుకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఆయనని ఈ రోజు సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ఆ కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్ని అక్కడ మాజీ కార్పొరేటర్ ఆధ్వర్యంలో స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్కూల్లోనే కేక్ కట్ చేసి ఆ తర్వాత కేసీఆర్ కి జేజేలు పలికించాలని చెప్పేసి కూడా విద్యార్థులతో ఆ మాజీ కార్పొరేటర్ అదేవిధంగా ప్రిన్సిపల్ ఇద్దరు కలిసి చేసినట్టుగా విచారణలో వెల్లడి కావడంతోనే ఆయన ఈ రోజు సస్పెండ్ చేశారు. అయితే సురేష్, గవర్నమెంట్ స్కూల్లో ప్రెసెంట్ అది కూడా ప్రభుత్వం వాళ్ళది కాదు, అయినా కూడా చాలా ధైర్యంగా మాజీ సీఎం కేసీఆర్ పేరు వాళ్ళతో జేజేలు పలికించడం కానివ్వండి, లేకపోతే అసలు సెలబ్రేషన్స్ చేయడం, ఇట్లాంటివి ఏవి కూడా ప్రభుత్వ స్కూల్స్ లో చేయకూడదు, స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి, అయినా కూడా చేస్తారు. అసలు ప్రెసెంట్ హెడ్ మాస్టర్ పై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? సంబంధించిన పుట్టినరోజు వేడుకలు స్కూల్లో అంటే ప్రభుత్వ స్కూల్లో విద్యార్థుల చేత చేయించడానికి ఎలాంటి అనుమతి ఉండదు, అసలు చేయకూడదు. ఎవరు రాజకీయ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి అయినా సరే, ప్రజెంట్ రాజకీయ నాయకులైనా ఎవరు అయినా సరే అక్కడ స్కూల్లో పుట్టినరోజు వేడుకలు జరిపి ఆ తర్వాత విద్యార్థుల చేత ఆ నాయకుడి పేరుతో జేజేలు పలికించడం కూడా ఇది ఆ విద్యార్థులని అవమానపరిచే విధంగానే ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లల అంతా కూడా ప్రైమరీ స్కూల్లో చదువుకునే విద్యార్థులతోని ఈ విధంగా ఆ నినాదాలు చేయించి అక్కడ కావాలనే ఆ మాజీ కార్పొరేటర్ స్కూల్ ప్రిన్సిపల్ వాళ్ళిద్దరు కూడా కలిసి ఈ ప్రోగ్రాం నిర్వహించినట్టుగా దర్యాప్తులో తేలింది. అయితే వీరికి సంబంధించి ఇప్పుడు హెడ్ మాస్టర్ పైన చర్యలు తీసుకోవడం జరిగింది. రంగారెడ్డి జిల్లా డిఈఓ విచారణ జరిపి ఆయనని సస్పెండ్ చేస్తూ ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్.